ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు అంటూ చాలా ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది ఇలా టెస్టులు చేయించుకున్నా, ఏం చూపించుకున్నా కూడా రిజల్ట్ మామూలుగా చూస్తే టెస్ట్లలో ఏం లేదని వస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యం చూస్తే వాళ్ళకి సరిగ్గా ఉండదు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా పరిహారం అంటూ ఉందండి? మంచి ప్రశ్నే. ఎందుకంటే ఎవరికైనా కూడా ముందుగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది మనల్ని ఆరోగ్యం అనేది శారీరక పరంగాను, మానసిక పరంగాను, ఆర్థిక పరంగాను 3 విధాల నష్టాలని కలగచేస్తుంది. ఆ ఆరోగ్య సమస్య అనేది మన జాతకరీత్యా పుట్టినటువంటి బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టిన గడియను బట్టి గ్రహాలు అనగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్నటువంటివి గ్రహాలు. అది ఎందుకు పీడిస్తున్నాయి అంటే, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఎవరేం చేశారో దానికి వెంటనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో పిల్లలు చదివితే చక్కగా ఎగ్జామ్లో ఫైనల్గా వాళ్ళకి టెస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు బాగా చదివారు కాబట్టి పాస్ అవుతారు. చదవలేదనుకోండి ఫెయిల్ అవుతారు. అది అక్కడ జీవిత ఎగ్జామ్ అంటే జీవన విధానానికి ఎగ్జామ్. ఇక్కడ జీవితం అనే ఒక ఎగ్జామ్, లైఫ్ ఎగ్జామ్. అంటే మన యొక్క జీవితం అన్నది మనం ఏం చేస్తామో దానికి ఏర్పడేటువంటిదే పుట్టే సమయంలో గ్రహాలు, వాటి యొక్క స్థాన ప్రభావం, వాటి బట్టి కర్మానుసారం అని కూడా అంటారు. అయితే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అనంతమైంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి విషయం ఏంటి అంటే, మనం పుట్టిన సమయంలో మన జాతక చక్రంలో 6వ స్థానం మన యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారణ చేస్తుంది. 6వ స్థానం లగ్నం నుంచి. లగ్నం అనేది తెలుగులో లగ్నం అంటారు, ఇంగ్లీష్లో టైమింగ్, దాన్ని తెలుగులో లగ్నం అంటారు. అయితే ఆ లగ్నం నుంచి 6వ స్థానం అనేది మన యొక్క జీవిత ఆరోగ్య సమస్యని తెలియజేస్తుంది. అయితే ఆ స్థానంలో ఎవరున్నారో దాన్ని బట్టే ఆ ఆరోగ్య ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో 6వ స్థానంలో సూర్యుడే ఉన్నాడు అనుకుందాం. ఆ సూర్యుడితో గురువు కలిసి ఉన్న అదే శుభమే కదా అనుకుంటారు. కానీ సూర్యుడితో గురువు కలిసి ఉన్నట్టయితే కడుపుకు సంబంధించినటువంటి అపెండిక్షన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. ఇదే కాకుండా సూర్యుడితోటి శని కలిశాడు అనుకోండి, శారీరకమైనటువంటి అనేక ఆరోగ్య సమస్యలు, ఒకటి కాదు, ఇంకా దానికి పరిష్కారమే లేదు. సూర్యుడితో శని కలిసి ఉన్నాడు అనుకోండి, ఒక్కటి కాదు, కళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలే, చర్మ వ్యాధులు, స్కిన్ అంతా మొత్తం ఆరోగ్య సమస్యలే. ఇవే కాకుండా మనకు శరీర భాగాలలో పేగులకు సంబంధించి, అలాగే హార్ట్కు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, తలకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి అన్నిటికీ A to Z అన్నిటికీ అనారోగ్య సమస్యలే ఒక మాటలో చెప్పాలంటే. ఇలా ఒకటి కాదు, ఇట్లా ఒక్కొక్క ప్రభావాన్ని బట్టి మనిషి యొక్క ఆరోగ్య సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆ స్థానంలో ఎవరైతే కలిసి ఉన్నారు, చంద్రుడు, ఆ చంద్రుడితో రాహు కలిసి ఉన్నాడు అనుకో, వాళ్ళు ఎప్పుడైనా సరే శ్వాసకోశలు, ఊపిరి, కోల్డ్, జలుబు, అనేకమైనటువంటి గొంతు సంబంధిత వ్యాధులు, థైరాయిడ్స్ అని కానీ ఇలాంటివన్నీ, శ్వాసకోశాలు అంటే ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఊపిరిని మళ్ళీ తీసుకొని వదలలేకపోవడము, లంగ్స్ అనేది ఫిల్టర్ కాకపోవడం, సమస్యలు ఎక్కువగా ఇబ్బందులు గురి కావడం, అవి ఇన్ఫెక్షన్ కావడము, ఊపిరి ఆగిపోవడము, లంగ్స్ చెడిపోవడము, ఇట్లా ఒక్కొక్క గ్రహ స్థానాన్ని బట్టి, ఒక్కొక్క కలయికను బట్టి ఒక్కొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేది బలమైన లోపాలు ఇట్లా కలుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ఆ కర్మలకు సంబంధించి మనము ముందుగా దానికి అప్పుడప్పుడు ఏదైనా రెమెడీ చేసుకుంటూ వెళ్ళడం, దాంతోపాటు ప్రకృతి వైద్యం అది కూడా స్వీకరించడం, ఇలాంటివన్నీ కూడా పాటించడం, ఆచరించడం చెయ్యాలి. అయితే ఇవన్నీ కూడా
మనకు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఏంటంటే సింపుల్గా సాయంత్రం సమయంలో కానీ అది మంగళవారం కానీ ఆదివారం కానీ ఆరోగ్య మంత్రం అనేది పఠించడం. ఆరోగ్య మంత్రాల్లో ఎన్నో ఉంటాయి. అందులో మంచి మూల మంత్రము శక్తివంతమైన మంత్రము. ఈ మంత్రాన్ని పఠించవచ్చు ఎవరైనా. అది కూడా ఆదివారము మంగళవారం, వారంలో 2 రోజులు చాలు. వారంలో 2 రోజులు. అది సూర్యోదయం అప్పుడు ఉదయించేటప్పుడైనా పఠించడం మంచిది, లేదంటే సూర్యుడు అస్తమించేటప్పుడైనా పఠించడం చాలా శుభప్రదమైంది. ఎంతటి అనారోగ్యానైనా కూడా మెల్లమెల్లగా ఆ రోగాన్ని నయం చేస్తుంది. అంటే మన వాక్కులోనే శక్తి అనేది, ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది మనకు పాజిటివ్ని కలగచేస్తుంది, రిలీజ్ చేస్తుంది. అంటే వచ్చే గాలి కూడా మనకు మంచి పాజిటివ్ గాలి అనేది రావడం, తద్వారా మన శరీరం అంతా గర్భంలోకి ఆ గాలి వెళ్ళి అంతా క్యూర్ చేసుకొని, రికవర్ చేసుకొని మలినాన్నంతా కూడా బయటికి డిలీట్ చేసేస్తుంది. అయితే ఇందులో ఆ మంత్రం చాలా విశేషమైన మంత్రమే. ఈ మంత్రం ఓం తక్షకాయ విద్మహే మమ ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠమాసా దీప ప్రచోదయాత్. ఈ మంత్రము తక్షక గాయత్రి సర్పమంత్రం. ఓం తక్షకాయ విద్మహే, మమ అంటే నాకు, ఆరోగ్యప్రదాయ ధీమహి అంటే నాకు ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ప్రసాదించు అని. జ్యేష్ఠమాసా దీప ప్రచోదయాత్. ఈయన జ్యేష్ఠమాసానికి అధిపతి. ఒక మాటలో చెప్పాలంటే ఈయన మన శరీరంలో పేగులు కావచ్చు, నరాలు కావచ్చు, వెంట్రుకలు కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ యొక్క సర్పమేనన్నమాట. అంటే ఎన్నిసార్లు చదువుకోవాలండి మంత్రం? ఈ మంత్రాన్ని మినిమం 9 సార్లు. మంగళవారం, ఆదివారం కానీ. అది ఉదయము సూర్యుడు ఉదయించేటప్పుడు, లేదంటే సూర్యుడు అస్తమించేటప్పుడు. ఈ టైంలో ఈ మంత్రాన్ని పఠించినట్టు అయితే ఎంత పెద్ద రోగమైనా సరే, ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే, మనము ఇలా చేస్తూ చేస్తూ రావడం వల్ల ఓపిక్గా అది 100% రికవర్ అవుతుంది. కొంతమందికి అయితే వెంటనే అవుతాయి, కొంతమందికి ఆలస్యం, టైం తీసుకుంటుంది. కానీ ఆరోగ్యాన్ని ఏదో ఒక రూపంలో రికవర్ చేయడం అనేది జరుగుతుంది. అది మనకు తెలియకుండానే అది మనం వైద్య రూపంలో అయినా సక్సెస్ అవుతుంది. మన సమస్య ఏంటంటే ఎక్కువ అయిపోయిన తర్వాత వైద్య రంగంలో కూడా ఎవరు ఏం చేయలేరు. వైద్య రంగంలో కూడా చేతులెత్తేయాల్సిందే. ఎందుకంటే అది డాక్టర్కి అయినా సరే, కొన్ని సమస్యలు చెప్పేటువంటి నాకైనా సరే, నేను 24 గంటలు దైవికంగా ఆధ్యాత్మికలో ఉన్నానంటే పొరపాటే. అంటే మన కర్మానుసారం మనం అనుభవించాల్సింది ఉంది. కాకపోతే మనం ఇలా చేయడం వల్ల దాని నుంచి పెద్ద పీడించకుండా చిన్న సమస్యతో బయటపడతాను. ఎందుకంటే తెలిసింది కాబట్టి నేను దాన్ని పరిష్కారం చేసుకోగలిగాను. కాబట్టి దాని బాధ ఎక్కువగా పడకుండా, అనుభవించకుండా, దాన్ని దీర్ఘకాలిక రోగ సమస్యలను మనం వెంటాడకుండా స్వల్పంగా మళ్ళీ మనం వెంటనే బయటపడతాం. అదే డాక్టర్ అయినా అంతే, ఆయన 10 మందికి చేయగలడు, కానీ తన సమస్యను ఆయన పరిష్కారం చేసుకోలేడు. అంతే విధిరాతలు ఇవన్నీ విధాత యొక్క విధిరాతలు, తలరాతలు. కాబట్టి అది ఏదైనా సరే దైవికంగా పరిష్కారం చేసుకోవడమే మొదట శుభప్రదం. ఇక్కడ వాయుదేవుడే ఈ యూనివర్సల్గా అందరికీ డాక్టర్, డాక్టర్లకి కూడా డాక్టర్, నాకు డాక్టరే, యూనివర్సల్గా అందరికీ డాక్టరే ఆయన. కాబట్టి ఆయన ద్వారా మనం మన ఆరోగ్యాన్ని మనం నయం చేసుకోవచ్చు. ఆ చేసేది ముందు మనలో నమ్మకం అనేది ముందు కావాలి. ఆ చేసే ముందు మనం నమ్మకంతో, ప్రేమతో, భక్తితో చేశామంటే అది ఏ రోగమైనా, ఎంతటి రోగమైనా, ఎంతటి సమస్య అయినా కూడా 1000% రికవర్ కావాల్సిందే. అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తూ. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.